నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి వెంకట గారు. నమస్తే అండి. వెంకట గారు, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే అదాని ఇష్యూకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్టం దావా వేశారో దానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఏవైతే మీడియా సంస్థలు ఉన్నాయో వాటికి సమన్లు జారీ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? ఇది మంచి పరిణామం అని చెప్తాను. ఎందుకంటే నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి నాశనం అయిపోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలి, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ భూమి మీదే ఉండకుండా ఉండాలి, లేదంటే ఆయన రాజకీయ పార్టీ మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. ఆయన మీద నిరంతరం మనం ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మిస్లీడింగ్ న్యూస్ ని స్ప్రెడ్ చేసేసి ఏదో అయిపోయింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ప్రచారం చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో 2 పత్రికలు, ఒక 4 టీవీ ఛానళ్లు, పలు రాజకీయ పార్టీలు కలిసి ఒక ఆర్గనైజర్ గా పనుతున్నటువంటి కుట్రలో భాగంగా మొన్న ఎక్కడో అమెరికాలో అదాని మీద కేసు నమోదైంది. అది కూడా వాళ్ళు ఎన్ని కేసులు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి పారిశ్రామికవేత్తల మీద. ఈ కామనం అమెరికా కోర్టులో ఇట్లాంటి అసలు ఎప్పుడు నిలిచిన దాఖలాలు లేవు. ఇవన్నీ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తానే ఉంటాయి. దాన్ని బూచిగా చూపించి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో లంచం ఇచ్చాడని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి, ఎందుకంటే మేము కుదుర్చుకుంది అదానితో కాదు ఒప్పందం, సెక్కితో కుదుర్చుకున్న ఒప్పందం. జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా కుదుర్చుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వంగా ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, కేంద్రంలో ఎవరైతే ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంటే దానికి అదాని లంచం ఇవ్వటం అసలు ఎట్లా జరిగింది? లంచం ఇచ్చాడని చెప్పి ఏదైతే తప్పుడు ఆరోపణలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించేస్తున్నాము, అమెరికాలో FBI వచ్చేస్తుంది, A1 జగన్మోహన్ రెడ్డి అక్కడ అదాని సీరియస్ అయ్యాడు, అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ జైల్లో ఉండబోతున్నారంటే తప్పుడు వార్తలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ డ్యామేజ్ చేయాలనేటటువంటి ఒక కుట్రలో భాగంగా ఒక ప్లాన్డ్ గా ఏదైతే ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ దినపత్రికలను రాసినాయో వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు పరువు నష్టం దావా వేశారు 100 కోట్ల రూపాయలకి. దానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఈ రోజు దాన్ని విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో ముందుగా వాళ్ళకి సమన్లు జారీ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు విచారణకి వాళ్ళు ఏం చెప్తారు ఏంటనేది ఫర్దర్ ప్రొసీడింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇటువంటి తప్పుడు ఆరోపణలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద శిక్ష పడాల్సినటువంటిది ఉంది. దానిలో ఒకసారి పడింది అనుకోండి, ఇంకోసారి తప్పుడు రాతలు రాయటం మానేస్తారు. ఆ తప్పుడు పరువు నష్టం దావా వేసినటువంటి సందర్భంలో వాళ్ళ చెల్లించకపోతే జైలు శిక్ష పడతారు. జైలు శిక్ష పడింది అనుకోండి, లేదు ఆ డబ్బులు కడతారు, అప్పుడు వాళ్ళకి ఎటు డబ్బులు లాస్ అవుతాయి. సో లేదంటే జైలు శిక్ష పడింది. అప్పుడు ఏంటంటే ఇంకోసారి వార్తలు రాయడానికి భయపడాలి. ఖచ్చితంగా ఇది జరగాలి. ఇట్లా జరగకపోతే ఎవరో బెడ్రూమ్ లో ఎవడో బాత్రూమ్ లో కూడా దూరి ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు రాతలు రాసేటటువంటి ఆ బ్రోకర్ రాధాకృష్ణకు, లేదంటే ఆ చనిపోయినా కూడా రామోజీరావు సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు కిరణ్ రాస్తున్నటువంటి ఏదైతే తప్పుడు వార్తలకు ఖచ్చితంగా శిక్ష పడాలి కదా. ఎందుకంటే ఒక నిజంగా జరిగినటువంటి వార్త అనుకోండి, రాయండి విత్ ఆధారాలతో. ఏం జరగకపోయినా అబోధ కల్పనలతో ఒక వ్యక్తిగత డ్యామేజ్ గా చేసేటటువంటి దాన్ని టార్గెట్ చేసుకొని తప్పుడు వార్తలు రాస్తున్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా పడాలి. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళే కదండి, ఇంకా అనేక మంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఎవరైతే తప్పుడు రాతలు రాస్తున్నారో వారు కూడా దయచేసి కోర్టుకు వెళ్ళండి. వెళ్ళి వీళ్ళకి ఈ పత్రికలు ఎవరైతే ఈ టీవీ ఛానల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీల మీద ఖచ్చితంగా పరువు నష్టం దావా వేసి ఖచ్చితంగా వీళ్ళని కోర్టుకి ఇచ్చేటటువంటి ప్రక్రియ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు ప్రజానికో మేధావులు కూడా కోరుతా ఉన్నారు. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినటువంటి ప్రక్రియ కూడా ఖచ్చితంగా ఇది ఆహ్వానించబడ్డాం. రైట్. సో అంటే మీరు చెబుతున్నట్లుగా ఏవైతే మీడియాలో ఈ వార్తలు అయితే వచ్చాయో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. సో ఇంకా కొన్ని విషయాలకు సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన నేపథ్యంలో అవి ఎట్లా చెప్తారు? ఇది దీంతో అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది అని అంటారా? ఎక్కడైనా ఇటువంటి వార్తలు ఆగుతాయంటారా? ఇప్పుడు ఒకటి ఇక్కడ బరి తెగించినటువంటి మీడియా చంద్రబాబు నాయుడు కోసం రాజకీయంగా నిజంగా రాజకీయ జర్నలిజం ముసుగులో రాజకీయ విచారం చేస్తున్నటువంటి కొన్ని మీడియా ఛానళ్ళు ఇంతకంటే పెద్ద పదాలు లేవు, లేదంటే ఇంకా పెద్ద పదాలు వాడాలి వాళ్ళు. ఎందుకంటే అంత గలీజ్ గా తయారయ్యారు. ఈ రోజు 2 పత్రికలను అడ్డం పెట్టుకొని ఇష్టాను రీతిలో లెగిసిన దగ్గర నుంచి పడుకునేదాకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ప్రచారం చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం అవ్వాలని కోరుకోవటం, ఈ రాష్ట్రం మొత్తం నాశనం అవ్వాలి, తన కులము తనకు సంబంధించినటువంటి పార్టీ వాళ్ళే బాగుపడాలి, ఈ ఆలోచనతో ఏదైతే ఉన్నారో ఆ 2 పత్రికలు, ఆ 2 పత్రికలు చేస్తున్నటువంటి ఈ నీచమైనటువంటి జర్నలిజం ముసిగేసుకొని చేస్తున్నటువంటి రాజకీయ బ్రోకరిజం ఉందో
దాని మీద ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి. నిజంగా జర్నలిస్టులుగా జర్నలిజం చేస్తే ఎవడో కూడా కేసులు వేయడు. కానీ జర్నలిజం ముసుగులో రాజకీయ బ్రోకరేజం చేస్తున్నటువంటి వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దానికి ఒక ఫుల్ స్టాప్ పడాలి. పడకపోతే బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడతారని చెప్పి రాసినటువంటి ఈ గలీజు పత్రికలు, నిజంగా కడుపుకి అన్నం తినే వీళ్ళు రాయట్లా, కడుపుకి అశుద్ధం తిని రాస్తున్నటువంటి పత్రికలు జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మలతో మాట్లాడతాడా? అదే కడుపుకి అన్నం తినేడు ఎవడన్నా ఇట్లాంటివి రాస్తాడా? అలాంటి రాస్తా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా దోషాల్లో చేస్తూ పత్రిక ముసుగులు, నిజంగా పత్రికలు అంటే వార్తలు రాసేటప్పుడు దానికి ఉన్నటువంటి ఒక ఆధారం ఏముందో ఆధారాన్ని ప్రచురిస్తూ పలానా సోర్స్ ద్వారా మాకు ఇది వచ్చిందని చెప్పి ప్రచురించాలి. కానీ వీళ్ళు రాసేది పొద్దున్నే ఇష్టం అన్నట్టు వార్తలు వడ్డిచ్చేస్తారు. ఇష్టం అంతటిగా ఇవ్వలేదు. ఇందాక మొత్తం అంటే స్కూళ్ళన్నీ బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ లోకి వెళ్ళిపోయాయని రాశారు. ఏంటంటే వీళ్ళు సర్వే చేశారంట. ఎవరు వీళ్ళు? ఈడెవరు సర్వే చేసి వీళ్ళ సర్వేకి ఏం శాంటిటీ ఉంటుంది చెప్పండి. సో ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి ఫుల్ స్టాప్ పడాలి. వీళ్ళ వల్ల మానసికంగా చాలా మంది ఈరోజు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి. కొంతమంది వ్యక్తుల మీద, కొంతమంది ఆఫీసర్ల మీద, కొంతమంది దళిత నాయకుల మీద, దళిత ఆఫీసర్ల మీద వీళ్ళు రాస్తున్నటువంటి రాతలు, వాళ్ళు 100 కోట్లు కబ్జా చేశారని, వీళ్ళు 200 కోట్లు తిన్నారని, వాళ్ళకి వీళ్ళకి అక్రమ సంబంధం, ఇట్లాంటి నీచమైనటువంటి వార్తలు రాస్తున్నటువంటి వీళ్ళ మీద ఫుల్ స్టాప్ పడాలి. కాబట్టి దానిలో స్టెప్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్ళారు. దాంట్లో ఖచ్చితంగా న్యాయం గెలిచింది. వీళ్ళ ఖచ్చితంగా పరువు నష్టంలో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ మీద వేసినటువంటి పరువు నష్టం రావాలో వీళ్ళు ఖచ్చితంగా ఆ పరువు నష్టాన్ని వీళ్ళు చెల్లించాలన్నటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది కూడా. రైట్. నెక్స్ట్, ఏపీలో జరుగుతున్న పేరెంట్స్ టీచర్ మీటింగ్ ని ఎట్లా చూస్తారు మీరు? కొత్తగా ఏం జరగట్లేదు కదా. ఇప్పుడంటే షో నడుస్తుంది. అంతకుముందు పేరెంట్స్ మీటింగ్ నడిచేది. ఇప్పుడు ఏంటంటే పొలిటికల్ లీడర్స్ మీటింగ్ నడుస్తుంది. పీటీఎం కాదంటారా? అయితే పిఎల్ఎం అంటారా? అది పేరెంట్స్ మీటింగ్ కాదు కదా, పొలిటికల్ టీడీపీ లీడర్స్ మీటింగ్, లేదంటే కూటమి నాయకులకు సంబంధించినటువంటి మీటింగ్. ఎందుకంటే వాళ్ళ మీటింగ్ లో పిల్లలు పేరెంట్స్ కింద ఎక్కడో కూర్చుంటున్నారు, రాజకీయ నాయకులు పైన కూర్చుంటున్నారు. దాన్ని ఏమంటాం మనం? రాజకీయ నాయకుల మీటింగ్ అంటాం. ఎందుకంటే వచ్చినటువంటి ఆడియన్స్ కింద కూర్చుంటారు కదా వాళ్ళ మీటింగ్ లో. పేరెంట్స్ మీటింగ్ అంటే ఎట్లా ఉండాలి? పొలిటికల్ లీడర్లు ఎక్కడో దూరంగా ఉండి పేరెంట్స్ తో అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్కూలుకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ అంటే ప్రిన్సిపాల్ దగ్గర నుంచి టీచర్ల దాకా వాళ్ళందరితో చర్చించి ఏం జరుగుతుందని చూడాలి. అసలు పేరెంట్స్ మీటింగ్ ఇవ్వలేదు, కొత్తగా ఇల్లు పెట్టినట్టు చెప్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేరెంట్స్ కమిటీలు వేశారు. అమ్మఒడి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి 15,000 రూపాయలు తల్లి అకౌంట్ లో వేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా 13,000 తల్లి అకౌంట్ లో వేసి 2,000 రూపాయలు స్కూలుకు సంబంధించినటువంటి దాంట్లో ఆ అకౌంట్ లో వేస్తే దాంట్లో ఏదంటే టాయిలెట్స్ కానీ లేదంటే స్కూలుకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఫండ్ సంబంధించి దాంట్లో యూజ్ చేసుకుంటా పేరెంట్స్ నా కమిటీలో అధ్యక్షులుగా పెట్టి ఒక ఆర్గనైజర్ గా దాదాపు 4 సంవత్సరాల్లో సంవత్సరానికి 6,200 కోట్ల రూపాయల చొప్పున దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు అమ్మఒడి ద్వారా 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 5వది కూడా మన జూన్ నెలలో ఇవ్వాలి. కానీ జూన్ నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేరు. కానీ ఈ రోజు 6 నెలలు అవుతున్నా ఈ కూటమి ప్రభుత్వం అమ్మఒడి ఇవ్వకుండా గోరు ముద్ద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా ఏదైతే పొటెన్షియల్ ఉన్నటువంటి ఫుడ్ ని ఏదైతే పిల్లలకి ఏ ఫుడ్ పెట్టాలి ఏంటనే విషయంలో మంచి నాణ్యతా ప్రమాణాలు చూసి ఆ ఫుడ్ అనేది పెట్టడం జరిగేది. ఈ రోజు మీరు ఎక్కడికక్కడ చూస్తుంటే పురుగులు పట్టినటువంటి ఆహారాన్ని పిల్లలకు పెట్టినటువంటి పరిస్థితి. స్కూళ్ళు మొన్నటిదాకా నాడు నేడులో భాగంగా మొదటి విడత జగన్మోహన్ రెడ్డి గారు 15,000 స్కూల్ని నాడు నేడు భాగంగా రీమోడల్ చేశారు. 2వ విడతలో దాదాపు 22,000 స్కూళ్ళు నాడు నేడులో అయిపోవచ్చు ఉన్నాయి. 3వ విడత చేయాల్సినటువంటి ప్రక్రియ ఉంది. కానీ దాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే దాన్ని రద్దు చేసింది ప్రభుత్వం. టోఫెల్ను రద్దు చేసింది. ఐబీ సిలబస్ ని తీసేశారు. 8వ తరగతి విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2022వ సంవత్సరంలో ట్యాబ్లు ఇచ్చారు, 23వ సంవత్సరంలో ట్యాబ్లు ఇచ్చారు. సో 24కు సంబంధించి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వాలి ఏదైతే 8వ తరగతి. కానీ 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకి ట్యాబులు ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ ట్యాబుల వల్ల ఏమొస్తుంది? ఆ పిల్లలు ఆ ట్యాబులు చూసి పాడవుతారని చెప్పి ఆ ట్యాబులు రద్దు చేసేటటువంటి ప్రక్రియ. ఏ మొహం పెట్టుకొని పేరెంట్స్ కమిటీలు స్టూడెంట్స్ అని చెప్తారు డబ్బులు వృధా చేయటం తప్ప. మీరు పిల్లలకి ఇవ్వాల్సింది ఇవ్వండి. ఇచ్చి పేరెంట్స్ ని అమ్మ వందనం మీరు ఎంతమందికి ఇస్తా అన్నారు? నీకు 15, నీకు 15, నీకు 15, ఇంకా పిల్లల్ని కనండి వాళ్ళకు కూడా 15 ఇస్తా అన్నారు. అరే ఉన్న పిల్లలకే దిక్కు లేదు, మళ్ళీ కొంతమంది చంద్రబాబు నాయుడు మాట్లాడిన పిల్లల కంటే పరిస్థితి ఏంటి? ఆయన చెబుతున్నాడు ఇప్పుడు కూడా 2 కనండి 3 కనండి అని. అరే ఉన్నాళ్ళకే దిక్కు లేదు, నువ్వు ఉన్న ఒక పిల్లల్ని చదివించేటటువంటి పరిస్థితి ఇక్కడ లేకపోతే మరి ఏంటి? పేరెంట్స్ కమిటీ అని పెట్టి ఏం చేశారంటున్నా. ఇదిగో పలానా స్కూల్లో మేము పేరెంట్స్ కమిటీ పెట్టా, ఆ స్కూల్లో సదుపాయాలు
ఇదిగోండి ఫలానా వరకే చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, దాన్ని కంటిన్యూగా ఇదిగోండి మేము ఒక 10 లక్షల రూపాయలు నిధులు రిలీజ్ చేస్తున్నాం ఎక్కడన్నా చెప్పారు. ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు పేరెంట్స్. అయినా సిగ్గా వీళ్ళకంటే సిగ్గే ఉంటది. ఇప్పుడు మొత్తం బరి తెగించి వదిలేసినాడు, సిగ్గే ఉంటది. కూటమి ప్రభుత్వం వదిలేసింది, తిట్టుకొని మరి గట్టిగా తింటే కేసు పెడదాం, ఇంకా ఎక్కువ మాట్లాడితే జైలుకి పంపిద్దాం. ఆ విధంగా ప్రిపేర్ అయినప్పుడు పేరెంట్స్ కమిటీలకు మీరు ఎక్కడైనా ప్రాధాన్యత ఇచ్చారా? పేరెంట్స్ కమిటీలకు మీరు ఏం చేశారు? వచ్చిన పేరెంట్స్ కమిటీల ద్వారా ఇదిగో ఈ స్కూల్లో ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ డిస్కషన్ పెట్టామని చెప్పండి. ఎక్కడా లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ పథకాలు కొన్ని తీసేయడానికి, సో ఈ డైవర్షన్ చేసేటటువంటి దానిలో భాగంగా ఇవన్నీ ఏదో కొత్తగా మేమేదో చేస్తున్నామని చెప్పి పబ్లిసిటీ చేసుకునే కార్యక్రమం ఇవన్నీ ఎప్పుడూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిసిటీ లేకుండానే పేరెంట్స్ కమిటీలతో ఎంతవరకు స్కూల్లో పిల్లలకి ఉన్నటువంటి ఉపాధ్యాయులకి మధ్య ఏదైతే పేరెంట్స్ ని అటాచ్మెంట్ గా పెట్టి ఎలా చేయాలో ఆ విధంగా బ్రహ్మాండంగా చేశారో. మేము 4 ఏళ్ళు అమ్మఒడి చేసాం, ఇవన్నీ చేసాం. బట్ ఈ కూటమి ఏం చేయలేదు కాబట్టి ఊరకు పబ్లిసిటీ స్టంట్ గా వెళ్ళి భోజనం తింటారు ఫోటోలు ఈ కార్యక్రమాలకి తెరలేపి మొత్తం అసలే వదిలేసింది. వెంకటరెడ్డి గారు మీతో కలిసి భోజనం చేశాం కదా అవన్నీ అడగద్దు అంటున్నారు. అట్లా ఉంది. రైట్. ఇప్పుడు ఎప్పుడైతే పీటీఎం జరిగిన వెంటనే కొంతమంది దగ్గర నుంచి రేస్ చేస్తున్న క్వశ్చన్స్, ఇప్పుడు తల్లికి వందనం వెళుతుందా పథకం, అమ్మ ఒడి వెళుతుందా, గోరుముద్ద వెళుతుందా, ఏవైతే పథకాలు ఉన్నాయో ఇవి పిల్లలకి కానీ లేకపోతే తల్లులకు కానీ వాళ్ళ అకౌంట్లో ఏమైనా డబ్బులు పడుతున్నాయా? అమ్మ ఒడి ఇంకా అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓకే, మరోపక్క ఇప్పటికీ మారుమూల గ్రామాలలో టాయిలెట్ సదుపాయాలు లేక, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, సరైన ఉపాధ్యాయులు లేక, కొన్ని స్కూల్స్ మూతబడిన సంఘటనలు కూడా ఉన్నాయి. సో ఆ దిశగా అడుగులు వేయడం మానేసి పిల్లలతో కూర్చుని భోజనం చేసి సామాజిక మాధ్యమాలలో ఫొటోస్ పెట్టడము ఇదా గవర్నమెంట్ చేయాల్సింది అనేది ఒక వర్గం వారు ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు? ఇవన్నీ ఉన్నాయా? ఈ సౌకర్యాలన్నీ ఉన్నాయా? అంటే నేను ఒక రాజకీయ పార్టీ అని కాకుండా మనం జనరల్ గా థింక్ చేసినా కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఒకటే స్కూల్కి వెళ్ళారండి బాపట్ల దగ్గర. వెళ్ళి చంద్రబాబు నాయుడు ప్లేట్ లోకేష్ తీసినట్టుగా ఫోటోలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీరా ప్లేటు, వాళ్ళ నాన్న తిన్న ప్లేట్ రోజు ఈయన ఇంట్లో ఉన్నది తీస్తున్నాడా? జనరల్ గా మాట్లాడుకుందాం. ఇంట్లో మన తల్లిదండ్రులు తిన్న ప్లేట్ మనం తీస్తాం. జనరల్ థింకింగ్ చేద్దాం. ఇంట్లో పనాలు ఉంటే పనాలు తీస్తారు. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పనాళ్ళు ఉంటారు. లోకేష్ రోజు వాళ్ళ నాన్న తిన్న ప్లేట్ తీసి రోజు వెళ్ళి షింకులో వేసి వస్తాడా? లేదంటే దాన్ని కడిగి మళ్ళీ తుడిసి మళ్ళీ నాన్నకు రోజు భోజనం పెట్టిన రోజు దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయా? ఈ పబ్లిసిటీ కార్యక్రమాలు వద్దంటున్నాం. అరే పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టండి. మీరు ఏదో భోజనం తిని మీ నాన్న ప్లేట్ నువ్వు తీసినట్టుగా ఈ పిచ్చి ఫోటోలకు పోజులు వద్దు దయచేసి అని చెప్తా ఉన్నాం. 2, మీరు ఈరోజు ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే ఏం కావాలి? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి స్కూల్కి టైంకి పంపించే విధంగా వాళ్ళకి ఇంట్లో ఇబ్బందులు లేకుండా చూడాలి. పాయింట్ నెంబర్ 1. అంటే ఏంటి? అమ్మ ఒడి. దాన్ని మీరు పేరు మార్చారు, అమ్మ వందనం అన్నారు. సో 15,000 ఎంతమంది అంతమంది ఇస్తా ఉన్నారు. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు, మీ లెక్క ప్రకారం 30,000 ఇవ్వాలి. మేముంటే 15,000 ఈ పాటికి ఇచ్చేసేవాళ్ళం. ఇచ్చి కూడా 6 నెలలు అయ్యేది. సో వాళ్ళకి ఇబ్బంది ఉండేది కాదు. తర్వాత స్కూల్లో బుక్స్ ఇవ్వాలి, ఉచితంగా యూనిఫామ్ ఇవ్వాలి. వాళ్ళ పిల్లలు రెగ్యులర్ గా వెళ్తున్నారు లేదో మానిటరింగ్ చేయాలి. అంతమంది వాలంటీర్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు రాకపోతే మీ పిల్ల ఈరోజు స్కూల్కి రాలేదని చెప్పి ఇంటికి వెళ్ళి వాలంటీర్ చెప్పొచ్చేవాడు. సో ఈ విధమైనటువంటి సిస్టమ్ ఉండేది. ఈ రోజు ఉందా ఎక్కడన్నా? స్కూల్కి వెళితే మళ్ళీ పిల్లలు అసలు తిరిగి వస్తారని గ్యారంటీ ఉందని అడుగుతున్నా. సరే, చాలా బాధతో ఆవేదనతో అడుగుతున్నానండి ఈ మాట. ఎందుకంటే మచ్చుమరిలో దాదాపుగా 5 నెలలు వస్తుంది. ఏదైతే 9వ సంవత్సరం ఉన్నటువంటి బాలిక 5వ క్లాస్ చదువుతా ఉంది, వాసంతి అనేటటువంటి బాలిక. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళి తిరిగి రానటువంటి సందర్భం, ఆ అమ్మాయి శవం కూడా ఇప్పటి వరకు దొరకనటువంటి సందర్భం, ఏదైతే మచ్చుమరిలో ఇన్సిడెంట్, ఇట్లాంటి ఇన్సిడెంట్లు కోకొల్లలు ఉన్నాయి. ఇలా పిల్లలకి సేఫ్టీ లేదు వెళ్తే. ఎందుకంటే ఆ పిల్లలు వెళ్తే సేఫ్ గా వస్తారని గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో రోజు అరాచకం. ఓ పక్క స్కూల్కి వెళ్తే చదువుకుందామంటే పిల్లలకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి విద్య అక్కడ అందట్లేదు. సరే, కనీసం తిండన్నా పెడుతున్నారంటే అది చక్కగా లేదు. పురుగులు అన్నమో ఇంకో అన్నమో పెడుతున్నటువంటి పరిస్థితి. ఇంత దయనీయ స్థితిలో మేమేదో కార్యక్రమం చేశాము, అది చేసేసాము, ఏదో మెగా ఈవెంట్ కాదు, అది బోగస్ దగా ఈవెంట్. ఆ ఈవెంట్ కి డబ్బులు వృధా చేస్తా ఉన్నారు అనవసరంగా. అదేదో కనీసం ఆ డబ్బులు కొంతమంది కన్నా ఇస్తే కనీసం అమ్మఒడి అన్న కొంతమందికి వచ్చేది కదా, 15,000 కొంతమంది పిల్లలకన్నా ఉపయోగపడేది కదా. సో మీరు చేయాల్సింది పబ్లిసిటీ కాదు, పిల్లలకు నాణ్యమైన విద్య అందించండి. జగన్మోహన్ రెడ్డి గారు
తాను నిజంగా కూడా ఒక మేనమామలాగే పిల్లలందరిని చదివించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి ఈరోజు మీరు కొర్రీలు పెట్టి ఫుల్ స్టాప్ చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బట్ ఇది మంచి పద్ధతి కాదు. పిల్లల్ని మనం చదివించుకుంటే వాళ్ళు రేపు పొద్దున మన రాష్ట్ర భవిష్యత్తు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అమ్మ వందనం కింద 15,000 ఎవరికైతే ఇస్తా అన్నారో నీకు 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 అని వాళ్ళందరికీ ఇచ్చి నాణ్యమైనటువంటి విద్య అందించేటటువంటి ప్రక్రియ చేసి ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించకుండా ఏదైతే ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రోత్సహించమని మాత్రం కోరుతాం. రైట్. మరోపక్క పెన్షనర్స్ కూడా ఇదే పరిస్థితుల్లోకి ఉన్నారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే నెలలు గడుస్తూ ఉండే కొద్ది పెన్షనర్స్ నంబర్ పెరుగుతూ ఉంటుంది. బట్ ఈ 6 నెలల్లో 1,57,000కు ఆ సంఖ్య తగ్గిపోయింది అని ఒక నివేదిక చెబుతూ ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్న అవకతవకలను దృష్టిలో పెట్టుకుని సరిచేస్తూ ఉన్న క్రమంలో 1,00,000 మంది తగ్గిపోయారు అని. ఎట్లా ఈ నంబర్ మ్యాచ్ అవుతుంది? మీరు ఇప్పుడు ఎవ్రీ మంత్ ఎంతెంత పెన్షన్లు రిలీజ్ ఉన్నాయి, ఆ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎంత డబ్బులు రిలీజ్ చేస్తుంది అనేది అఫీషియల్ జీవో ద్వారా రిలీజ్ చేస్తారు. ఆ జీవో ద్వారా ఇదిగోండి 65,10,000 మంది ఉన్నారు, వీళ్ళకి ఇదిగో ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు రిలీజ్ చేస్తున్నామని ప్రభుత్వం అఫీషియల్ గా రిలీజ్ చేస్తుంది. మేలో మేమే అధికారంలో ఉన్నాం, బట్ ఎలక్షన్ మూమెంట్ అయినా మేమే అధికారంలో ఉన్నాం. ఆ 65,49,864 మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మే నెలలో పెన్షన్ అందించింది. అంటే దాదాపుగా 65,50,000 ఆ సంఖ్య. కానీ జూన్ వచ్చేటప్పటికి, జూలై వచ్చేటప్పటికి, ఆగస్టు వచ్చేటప్పటికి ఎవ్రీ మంత్ 20,000 తగ్గించుకుంటా ఈ రోజు కూటమి ప్రభుత్వం చూస్తే 63,92,702 మందికి మాత్రమే పెన్షన్ అందిస్తుంది. అంటే దాదాపుగా 1,57,000 పెన్షన్లు కట్ చేయడం జరిగింది. ఒక సెప్టెంబర్ నెలలోనే 22,601 పెన్షన్లు, అక్టోబర్ నెలలో 24,710 పెన్షన్లు, నవంబర్ లో 21,472, జూన్, జూలై, ఆగస్టు నెలలో 88,379. అంటే మొత్తంగా 1,57,000 పెన్షన్లని కేవలం 6 నెలల కాలంలో కట్ చేసింది. వాస్తవంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏంటి? మేము ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తాము, అదే విధంగా పెన్షన్ల అర్హత వయసుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తగ్గిస్తాం. అంటే 50 సంవత్సరాల పైబడిన ఎస్సీకి, 50 సంవత్సరాలు పైబడినటువంటి ఎస్టీలకి, 50 సంవత్సరాలు పైబడినటువంటి బీసీలకి, 50 సంవత్సరాలు పైబడినటువంటి మైనార్టీలు కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు. అంటే 20 లక్షల మంది ఆ పెన్షనర్లు యాడ్ కావాలి. యాడ్ అయినాయా? ఆ 20 లక్షలు యాడ్ కావాలి. ఉన్నటువంటి పెన్షన్లు ఎవ్రీ మంత్ పెరగాలి. లెక్క ప్రకారం తగ్గుతీయా? తగ్గించేశారు. అంటే 1,57,000 తగ్గించారు. కొత్తగా 2 లక్షల మంది పెన్షన్ల కోసం వెయిటింగ్. ఎందుకంటే వాళ్ళకి మొన్నటి దాకా 59 సంవత్సరాల 8 నెలలు, 59 సంవత్సరాలు 6 నెలలు అలా ఉంటాయి. సో వాళ్ళకి ఇప్పుడు 60 సంవత్సరాలు దాటి పెన్షన్కి అర్హులు కదా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల మందికి అదనంగా పెన్షన్ రావాలి. అంటే 65.5 లక్షల మంది ఉన్నది 67.5 లక్షలు కావాలి. ప్లస్ అదనంగా 50 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఒక 20 లక్షలు. అంటే 67.5 ప్లస్ ఒక 87,50,000 మందికి పెన్షన్ ఇవ్వాలి. అంటే 87.5 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు? కేవలం 65 లక్షల మంది. మరి ఎంతమందికి పెన్షన్ కోత విధించారు చూడండి. అంటే ఈ ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా మేమేదో కొంతమందికి ఇచ్చామని చూపించుకునే కార్యక్రమం తప్ప అసలు ఈ పెన్షన్లు అనేది బెటర్. కనీసం 60 లక్షల మంది కానీ ఇస్తున్నారు. ఇంకేదన్నా స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారా? మరి అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది. ఉచిత బస్సు ఇంప్లిమెంట్ చేశారా? ప్రతి మాలకి నెలకు 1,500 ఇంప్లిమెంట్ చేశారా? దీపం కింద 3 సిలిండర్ అని ఒకటే సిలిండర్ ఇస్తున్నారు కదా ఈ సంవత్సరానికి. అది కూడా మీరు ముందు డబ్బులు కట్టాలంట, తర్వాత ఎప్పుడో డబ్బులు వస్తాయంట. ఇప్పటికి 5 లక్షల మందికి వచ్చినాయి డబ్బులు. మిగిలిన మరి 1 కోటి మందికి రావాలి. ఎప్పుడు వస్తాయి? మీరు స్కీమ్ ఇంప్లిమెంట్ స్టార్ట్ చేసి నెలన్నర అవుతుంది. మరి ఎందుకు రాలా? సో ఇదే ఏంటంటే ప్రజలకి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ చేయలేరు. అది క్లియర్ గా వాళ్ళకే తెలుసు. ఏదో ప్రజలు మనకు అధికారం ఇస్తే అప్పుడు ఏదో మోసం చేసేద్దాం అన్నటువంటి వాళ్ళ ఫీలింగ్. దానిలో భాగంగా రెగ్యులర్ చంద్రబాబు నాయుడు చరిత్ర ఇట్లానే ఉంటుంది, దానిలో భాగంగానే పోతుంది. సో ఈరోజు పెన్షన్లు అయింది, రేపు పొద్దున ఇంకో స్కీము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టుగా రేపు నిరుద్యోగులు ఇవ్వాల్సి వస్తే దాదాపుగా 20 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. కానీ 1 లక్ష మందికో 2 లక్షల మందికో తూతూ మంత్రంగా ఇచ్చేసినట్టుగా చివరి సంవత్సరం ఎప్పుడో ఇచ్చి చేదులుపుకుంటారు. అంటే మేమేదో చేసేసామని చెప్పి తూతూ మంత్రంగా చేయటం. ఎప్పుడు చేయాలి? అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి నెల నుంచి చేసుకుంటా వెళ్ళాలి. ఒక లేట్ అయితే 2 నెలలు 3 నెలలు. కానీ ఈ రోజు ఏముంది? ఆ పరిస్థితి లేదు కదా. ఏమన్నా గట్టిగా అడిగితే కేసులు పెడతారు. సో ఈ విధమైనటువంటి రాక్షస రాజ్యం నడుస్తా ఉంది. సో ఖచ్చితంగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది.
ప్రజలు కూడా తిరగబడేటటువంటి సమయం దగ్గరలోనే ఉందని మాత్రం కనపడతాం, చూస్తాం. అండ్ ఇప్పుడే మనకు ఒక న్యూస్ వచ్చిందండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పేషికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట, అసభ్య పదజాలంతో దూషిస్తున్నారట. డైరెక్ట్ ఉప ముఖ్యమంత్రి ఆ పేషి నుండే అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారు? సీజ్ ద షిప్ తాలూకా వాళ్ళు అంటారు. ఈయన సీజ్ ద షిప్ అన్నాడు కదా, ఎప్పుడు షీజ్ చేస్తున్నామని అడగడానికి ఫోన్ చేసి ఉంటారు. ఏమండి, పవన్ కళ్యాణ్ 100 మందిని ఒకేసారి కొట్టగలడు కదా, ఎవరు బెదిరిస్తారు? ఒక్కొక్కటి తాట తీస్తా, తోలు తీస్తా, చెప్పులు తీసుకున్నంత పేకలు విసికేసి చంపేస్తా, అరే నా డాషుల్లారా, ఒరే నా డాషుల్లారా అన్న పవన్ కళ్యాణ్ ని బెదిరించడం పాజిబుల్ అయిద్దా? ఆయన అధికారంలో లేనప్పుడే ఒక్కొక్కటి పేకలు విసికి చంపేస్తా అన్నాడు. మీరు కారులో వెళ్తారు, నేను కారులోనే వెళ్తా, ఆయన కారు మీద ఎక్కి వెళ్తాడు. ఎవరు నేను చేయగలుగుతావా? ఆయన ఒక్కొక్కరిని చెప్పులు తీసుకొని తంతా నా డాషుల్లారా అంటాడు, ఏమైనా చేయగలిగావా? మరి అట్లాంటి వ్యక్తిని ఎవరు బెదిరిస్తారు? ఇదో పబ్లిక్ బెదిరిస్తే చంద్రబాబు నాయుడు గారిని బెదిరించాలి, ఇంక మేము వేరే వాళ్ళు బెదిరించలేరు కదా. ఎందుకంటే ఆయన ఉపమా కాదు, ఉప ముఖ్యమంత్రి, దానిపైన ఎవరు అంటే ముఖ్యమంత్రి. బెదిరిస్తే బెదిరించాలి ఉపముని. నార్మల్ గా మాకు అపోజిషన్ హోదానే లేదు, మేము 11 సీట్లు వచ్చిన వాళ్ళం కదా, క్రికెట్ టీవీ పనికి వచ్చే వాళ్ళం కదా, వాళ్ళ దృష్టిలో 11 మంది 164 మంది ఉన్న కూటమి, దాంట్లో ఈయన ఢిల్లీ వాళ్ళు ఈయన ఏం చెబితే అది చేసేస్తారు కదా. ఈయన సీజ్ ద షిప్ అనగానే పోర్టే సీజ్ అయిపోయింది కదా. అట్లాంటి వాళ్ళని మనం ఎవరిని బెదిరించగలుగుతారా? ఎవరు పవన్ కళ్యాణ్ బెదిరించే సార్? మీకు ఐడియా లేదంటారు ఎవరు చేసి ఉండొచ్చో ఈ పని? ఏమన్నా సినిమా షూటింగ్ లో భాగంగా ఏమన్నా చేసి ఉంటారు అంతే. ఆ షూటింగ్ లో ఏమన్నా ఉంటుంది, దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఏమన్నా రియాలిటీలో వాడుకోవడానికి ప్రయత్నిస్తాను. లేకపోతే నేను పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్, కరాటే, ఆయన అసలు అందరినీ పొడి చేస్తాడు, కొట్టేస్తాడు. పవన్ కళ్యాణ్ బెదిరిచి ఊరుకుంటాడు, వెళ్ళి చంపేశాడు. సో పవన్ కళ్యాణ్ బెదిరించడానికి పాజిబుల్ అయిద్దా? ఇవన్నీ వరకు పబ్లిసిటీ స్టంట్ అవ్వాలి అంతే కదా. అంతకుముందు నా మీద రెక్కీ నిర్వహించారు అన్నాడు, గుర్తుందా మీకు? ఒక టైంలో నా మీద రెక్కీ నిర్వహించారు, నన్ను చంపడానికి ఆ రష్యా నుంచి పెద్ద పెద్ద దళాలు వచ్చినాయి అని చెప్పాడు. ఏమైంది? నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, ఆ దళాలు ఎక్కడ? నిన్ను రెక్కీ నిర్వహించినటువంటి ఆ దళాలు, రష్యన్ దళాలు ఎక్కడ ఉన్నాయి? పంపించేసే వెనక్కి. సో ఈ సొల్లు కబుర్లు, సోది కబుర్లు ఆపి ముందు నీ శాఖ, నీ పిఠాపురంలో రేషన్ అక్రమంగా రవాణా అవుతుంది, దాని సంగతి ఎందుకు చూడు. నీ పిఠాపురంలో తెలుగుదేశం వాళ్ళు రేప్ చేశారు ఒక అమ్మాయిని, కనీసం వెళ్ళి పరామర్శించరా? నువ్వు అంతకంటే చేయగలేదు కదా, కనీసం పరామర్శం చేసిరా. ఇట్లాంటి పనులు చేయదప్ప ఊరక నేను చేస్తే సీజ్ ద షిప్, సీజ్ ద పోర్టు, సీజ్ ద ఫిష్, సీజు నేను చెప్తే అయిపోయింది. అసలు ఈ కబుర్లు కాకుండా ఇప్పటికైనా నువ్వు ఒక ఉపమూవు కాబట్టి ఉపమూవుగా నువ్వు ఏం చేయగలుగుతావో చెయ్యి అంతే తప్ప నన్ను ఎవడో బెదిరిస్తున్నాడు, ఈరోజు బెదిరిస్తే సిబిఐ నీ చేతిలోనే ఉంది, సిఐడి నీ చేతిలోనే ఉంది, రాష్ట్ర ఉపమూవు నువ్వు. ఎవడు బెదిరించాడు? నీకు నెంబర్ రాదా? నెంబర్ వస్తుంది కదా, లేకపోతే ఆ నుంచి కాల్ వచ్చిందో తెలుసుకోవడం 5 నిమిషాలు కదా. పోలీసు వాళ్ళకి తీసుకొచ్చి బొక్కలు వేసి మక్కలు ఎరగదండి. ఎవరు నన్ను బెదిరిస్తే, పవన్ కళ్యాణ్ ఎవరు బెదిరిస్తే కొట్టండి, వాడిని తీసుకొని వెళ్ళి మక్కలు ఎరగ తీసి వాడి మీద కేసు పెట్టి జైలుకి పంపండి, ఎవరిని వద్దన్నాడు. ఈ ఊరికి సొల్లు కబుర్లు, సోది కబుర్లు. ఇకనైనా ఉపము అన్న విషయం గుర్తుపెట్టుకో. మొన్నటిదాకా అనేది సినిమా హీరో ఏదో ప్యాకేజ్ తీసుకొని వచ్చి పోయేవాడు అనుకుంటున్నావు కదా, అది పారిపోయింది కదా. ఇప్పుడు కొంత అప్గ్రేడ్ అయ్యావు కదా ఉపముగా. సో ఉపముగా నువ్వేం చేయగలవో అది చెయ్యి. ఇంకెట్లాంటి కబుర్లు ఆపితే మంచిది, చూసేటువంటి వాళ్ళకి కూడా చిరాకు వస్తుందని మాత్రం చెప్తున్నా. అండ్ వెంకటరెడ్డి గారు, రాజ్యసభ సీటుకి సంబంధించి ఆర్ కృష్ణయ్య గారికి బీజేపీ తరపు నుంచి ఇవ్వబోతున్నారు అంటూ ఒక వార్త అండి, ఏం చెప్తారు మీరు? ఫైనల్ అయింది ఆల్రెడీ. బీజేపీ నుంచి వాళ్ళు 3 లిస్టు వదిలితే ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాడు. తప్పు కదా ఆర్ కృష్ణయ్య గారు? మొన్నటిదాకా మీరు ఎందుకు రాజీనామా చేశారు? పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, సార్ బీసీలకు సంబంధించి ఎస్ మీరు అఖిల భారత బీసీ సంఘంగా ఏదో అనేక కార్యక్రమాలు చేశారు. సో బీసీలకు సంబంధించి బలమైనటువంటి వాయిస్ మీరు వినిపించగలుగుతారు రాజ్యసభలో. ఎస్ బీసీ గణనకు సంబంధించి అనేక అంశాల మీద మీరు పోరాడతారనేటటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద మనసుతో పెద్దల సభకు మమ్మల్ని పంపించారు కదా. మరి పెద్దల సభ మీరు పంపించినప్పుడు మొన్న ఏమన్నారు? మీరు నేను రాజీనామా చేసేస్తా అన్నారు. సరేలే, మీకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదేమో. ఆయన ఏమన్నాడు? నాకు ఈ రాజ్యసభ అనేటటువంటి ఈ తోక ఉండటం వల్ల నేను గట్టిగా పోరాడలేకపోతున్నాను, నాకు ఈ రాజ్యసభ కంటే నా బీసీ సంఘమే చాలా పెద్దది అన్నారు. ఎస్ డెఫినెట్లీ మీరు బీసీ సంఘాలకు సంబంధించి ఎస్ ఒక మంచి లీడర్ గా మీరు గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి పోతే రాజ్యసభ పెద్దది అయిపోయిద్దా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి బీజేపీకి వెళ్ళగానే మీరు రాజ్యసభ అనేది మీకు పెద్దది,
అప్పుడేమో అది ఉన్నతమైంది, ఎక్కడ ఉంటేనే ఉన్నతమైంది కాకుండా పోద్దా? ఓకే. అంటే దానికి అర్థం ఆయనే చెప్పాలి కదా. ఎందుకంటే ఇప్పుడు తెలియగలనటువంటి వ్యక్తి, అనేక పోరాటాలు చేసి అనేక మందిని జైలుకు పంపినటువంటి వ్యక్తి, బీసీ ఉద్యమాల ద్వారా మీరు అనేక మంది బీసీ ఉద్యమాల ద్వారా ఇబ్బంది పడినట్టు చేసినటువంటి వ్యక్తి మీరు. అయినా మీరంటే గౌరవం ఉంది, మీకు మంచి పదవి ఇచ్చాం, సరే మీరు తప్పుకొని రాజీనామా చేసి వదిలేస్తున్నారంటే అది వేరే విషయం. మళ్ళీ మీరే వెళ్ళి పక్క పార్టీలోంచి మీరు వాళ్ళు సీట్ కన్ఫర్మ్ చేయడం దేనికి? అదేదో రాజీనామా చేయకుండా అక్కడే పోతే పోయేది కదా. మళ్ళీ రాజీనామా లెటర్ దండగా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దానికి కంటెస్ట్ చేస్తున్నట్టు మళ్ళీ నామినేషన్ వేయటం దండగా, ఇవన్నీ దండగ కదా. బీజేపీలో డైరెక్ట్ గా పోతే ఎవడన్నా వద్దన్నాడు మిమ్మల్ని? ఎవడొద్దంటాడు? చాలా మంది పోతున్నారు కదా పక్క పార్టీలోంచి పక్క పార్టీలోకి, అట్లా పోతూనే ఉంటారు కదా. అట్లా మీరు పోవాలి. మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఆ సీటు ఖాళీ అయితే దానికి మళ్ళీ బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ప్రపోజల్ పెట్టి ఇక్కడ పంపించడం, ఇవన్నీ చూస్తే ఉన్నటువంటి ఆ కొద్దిపాటి వాల్యూని కూడా మీరు దిగదార్చుకున్నారనేది అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నమ్ముతాం ఎవరైనా మనుషులు. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ నమ్మాడు వీళ్ళు సేవ చేస్తారని అనుకున్నారు. ఇట్లా వెళ్ళి పక్క పార్టీల దగ్గరికి వెళ్ళి అమ్ముడు పోతారని ఎవరు ఊహించరు కదా. సో ఈసారి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాం. అంటే ముఖ్యంగా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కీలక పదవులు లేకపోతే కీలక నేతలుగా పిలువబడిన వాళ్ళే ఈరోజు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఓకే, వెళ్ళిన వాళ్ళు కొంతమంది సైలెంట్గా వెళ్ళినా మరికొంతమంది ఒక పెద్ద పెద్ద రాయిలేసే వెళుతున్నారు. ఎలా చూడాలంటారు? రాజకీయాలు ఇంతే అనుకోవాలా? ఇవే రాజకీయాలా? మాకు 175 నియోజకవర్గాల్లో 175 మంది కంటెస్టెడ్ క్యాండిడేట్లు, దాంట్లో 11 మంది గెలుచున్నారు. 25 పార్లమెంట్ లో 4 గెలుచున్నారు. మిగిలిన ఓడిపోయినటువంటి అభ్యర్థులు, రాజ్యసభ అభ్యర్థులు, ఈ ఎమ్మెల్సీలు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, అనేక రకాల పదవుల్లో మాకు అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. వీళ్ళలో మీరు అన్నట్టు 1% పోతారేమో. మా దగ్గర ఒక 1000 మంది పదవుల్లో ఉంటే ఒకరు పోతారు అనుకోండి, 10,000 మంది పదవుల్లో ఉంటే 10 మంది పోతారు అనుకోండి. ఏది మండల స్థాయో లేదంటే జిల్లా స్థాయి చూసుకుంటే 50,000 మందికి పైగా పదవులు ఉంటాయి. ఎవరో పోతే ఒక 1% పోతారు. ఏమైంది పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? పోయినాడికి సంబంధించి మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే 23 మంది మా దగ్గర అప్పుడు పోయారు. తర్వాత ఒక్కళ్ళు గెలవల. ఒక గొట్టిపాటి రవికుమార్ అప్పుడే గెలిచాడు, 20 మంది ఓడిపోయారు. ఇది 2019 ఎన్నికల్లో. ఏమయ్యారు? 5 ఏళ్ళు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు పోయేవాళ్ళు పోయిన వాళ్ళు పొమ్మంటారు. ఇంకెవడ ఉంటే పోండి, దరిద్రం వద్దు. పోయేవాడు ఎవడు ఉంటే పోండి. ఇక్కడ నుండి దొంగ నాటకాలు అయ్యేది. దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీ వల్ల వచ్చేది లేదు, లేదంటే పోతే ఏమన్నా తరిగేది లేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కార్యకర్తల పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అండ, కార్యకర్తలే బలం. నాయకులు వాడు 4 రావచ్చు, 10 మంది నాయకులు పోవచ్చు. నాయకులు 10 మంది రావటం వల్ల మాకు బలం వచ్చేసి వాళ్ళు పోవటం వల్ల బలం పోవటం అనేది ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఎంత ఈవీఎంలను మేనేజ్ చేసినా కూడా 40% కంటే తగ్గించలేకపోయారు కదా మమ్మల్ని. ఎంత ఈవీఎంలు మేనేజ్ చేసినా అంటే మాకు మామూలుగా అయితే 60-65% రావాలి లెక్కలు. ఆ మేనేజ్ చేసినా కూడా 40 తగ్గించలేకపోయారు కదా. ఇంకేంది వాళ్ళు చేస్తే? అది కూడా సింగిల్ గా మేము సింగిల్ గానే పోటీ చేసాం. సో ఇంక వీళ్ళు ఎవరో పోతే అంత, వస్తే అంత. సో వాటన్నిటి గురించి పట్టించుకునేటటువంటి ప్రసక్తే లేదు. ఒక్కటైతే బలంగా చెప్తున్నాం, 2024లో మేము ఓడిపోయాం, బట్ 29లో గెలుస్తాం. 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం. సేమ్ అలానే ఉంటది. సో ఎన్ని వచ్చినా ఈ మధ్య మాట్లాడుకోవడానికి, వాళ్ళేదో మమ్మల్ని విమర్శించడానికి ఇవన్నీ ఉంటాయి. ఏదో అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కేసులు పడిపోతున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో 2 వెళ్ళిపోయారు, 3 వెళ్ళిపోయారు. ఏమైతుంది? 2 కాదు 20 మంది అవునాయి. ఏమైనా అవుతుందా? యాడికి వెళ్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడే ఉంటది. దానికి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. 30 ఏళ్ళు ఇక్కడ రాజకీయాలు చేస్తాం, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాం, ఈ రాష్ట్రంలో మళ్ళీ మంచి పరిపాలన అందిస్తాం. పోయినసారి అలా అందించాం. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.